హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావం పూరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ విశాఖపట్నం భీమిలిలోని ఒక ప్లేస్లో కార్యకర్తలతో ఆయన ర్యాంప్ వాక్ చేస్తూ ఆల్మోస్ట్ ఎన్నికల శంఖారావం పూరించినట్టే. ఇప్పటిదాకా ఎంతసేపు అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం మినహా ఎక్కడ కూడా బోల్డ్గా మాట్లాడింది లేదు. బట్ ఈరోజు ఆయన కార్యకర్తల్లో నూతనోద్దేశం తీసుకొచ్చే క్రమంలో మరోవైపు ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక కూటమిలా ఏర్పడుతున్న తరుణంలో తాను సింగిల్గా వస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, వైఎస్ షర్మిల ఎంట్రీ ఎవరికి నష్టం అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే కేవీఆర్. చెప్పండి సార్, ఈరోజు ఎన్నికల శంఖారావం చూస్తే వైసీపీ శ్రేణులు అంతా ఒక నూతనోద్దేశంతో కనిపించినట్టు కనిపిస్తుంది భీమిలిలో జరిగిన సభతో. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆల్మోస్ట్ ఎన్నికల సీజన్లోకి వెళ్ళిపోయినట్టేనా? ఖచ్చితంగా మనం చూస్తున్నాం గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలు కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధం అనేటువంటి ఒక పోస్టర్ను విడుదల చేయడం, ఆ క్రమంలో మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక సంకేతం. అంటే మీరు కలిసి వచ్చినా ఎలా వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక మెసేజ్ను పంపించేటువంటి కోణంలో ఈరోజు వాళ్ళు ఒక బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావానికి పూరించినట్టుగా మనం భావించాలి. కానీ నేనేమంటానంటే ఇంకా ఒక సైడు టీడీపీ, జనసేన, బీజేపీ అసలు 3 పార్టీలు పొత్తులో ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాళ్లకు ఎన్ని సీట్ల కేటాయింపులు ఉన్నాయి, అభ్యర్థులు ఎవరు అనేటువంటి అంశాల్లో వాళ్ళకి ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ వాళ్ళకి ఇంటర్నల్గా కొంత స్పష్టత ఉన్నా కూడా ఎక్స్టర్నల్గా మీడియాకు కానీ బయటకు కానీ అన్ని ఊహాగానాలే. అంటే వాళ్ళకు 40 ఇస్తున్నారని కానీ, వీళ్ళకి 20 వరకే ఇస్తారని కానీ, లేదా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ముద్రగడ్డగా రాబోతున్నారని, ఆయన కొన్ని అడుగుతున్నారని, హరిరామ జోగయ్య 58 కావాలంటున్నాడని, లేదా 3వ వంతు సీట్లు మావే అని, ఇవెల్లా కూడా మనం ఊహాగానాలుగా చూస్తున్నాము తప్ప ఆ పార్టీ నాయకులు వచ్చి వాళ్ళు మీకు ఇన్ని మాకు అన్ని అని ప్రకటించిన రోజు ఇంకా మనం స్పష్టమైన ఒక అనాలిసిస్ కానీ ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఒక సైడ్ వైఎస్ఆర్సీపీ దగ్గరగా 58 మంది ఎమ్మెల్యేలను, 10 మంది ఎంపీలను రీప్లేస్ చేయడం జరిగింది. అంటే ఒక అధికార పార్టీకి ఉండే హెడ్జ్ ఎంతైనా అధికార పార్టీకి ఉంటుంది సహజంగా. అంటే వాళ్ళకు ఉండే డేటా కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి మెకానిజంతో ఈరోజు వాళ్ళు ఖచ్చితమైన అంచనాలతో వాళ్ళు ఎక్కడైతే క్లియర్గా నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి ఎడ్యుకేషన్ సమ్మిట్లో కూడా, ఇండియా టుడే సమ్మిట్లో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కొంత వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, లేదా కొంత ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉండడం ద్వారానే నేను మారుస్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు ఉంటుంది. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలనే లక్ష్యంగా గెలిచే వాళ్ళకే సీట్లు ఇస్తారు. కానీ ఇప్పుడు నీకు ఓడిపోయే అవకాశాలు ఉంది అన్నప్పుడు నీకు ఎలా ఛాన్స్ ఇస్తారు? ఈరోజు ఎన్నికల్లో ఎంత కాదనుకున్నా మ్యాజిక్ నెంబర్ మ్యాటర్. 88 మనకి ఎలా రావాలా అనే దాని చుట్టే వ్యూహాలు ఉంటాయి తప్ప ఓడిపోతాదన్న ప్లేస్లో నువ్వు ఎంత నాకు సాన్నిహిత్యం ఉన్నా, నువ్వు ఎన్ని రోజుల నుంచి నాతో కంటిన్యూగా ఉన్నా, లేదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చిన రోజు మీరు నాతో నడిచినా, ఇవెల్లా కూడా ఏవి కూడా మనం కన్సిడర్ చేయకుండా నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి మీకు ప్లేస్ లేదు, మీకు ఈసారి సీట్ లేదని చెప్పడం చూస్తే వాళ్ళ దగ్గర పిక్చర్ కొంత క్లారిటీగా ఉంది. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక విధమైన క్లారిటీతో పోతున్నారు. ఇక్కడ క్లారిటీ రావడం లేదు. అంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీలలో ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడితే ఏమన్నారు, నా పైన కూడా ఒత్తిడి ఉంది. అంటే ఒత్తిడి ఎవరిపైన ఉంటుంది? సహజంగా ఒక స్పష్టత లేని వాళ్ళ పైన ఉంటుంది ఒత్తిడి ఉంటుంది సహజంగా. అది నీకైనా నాకైనా ఉద్యోగంలో ఒక బాధ్యత, నీకు ఒక బాధ్యత ఇస్తారు ఒక ఆర్గనైజేషన్లో, నాకు ఒక బాధ్యత ఇస్తారు నేను పనిచేసే చోట. నువ్వు పనిచేసేటువంటి బాధ్యత పైన నీకు ఒక అవగాహన ఉండాలా, నీ యొక్క గోల్ పైన నీకు ఒక అవగాహన ఉంటే అప్పుడు నీ పైన ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది? ఒక అస్పష్టత ఉన్నప్పుడే సహజంగా మనిషి క్లారిటీ లేనప్పుడు ఒక ఒత్తిడి ఉంటుంది. అంటే ఆయనే చెప్తున్నాడు. అంటే వాళ్ళు అదే ఏమంటారంటే ఒక రకంగా చెప్పాలంటే అది తేల్చదు ముడిపడదు అన్నట్టు టైప్లో మీకు ఇన్ని సీట్లు ఇస్తామని కానీ, ఒకవేళ బీజేపీ మేము మీతో కలిసి ప్రయాణం చేస్తామని కానీ, అంటే అటు టీడీపీతో ఇటు జనసేన ఉన్నటువంటి కూటమిలో మేము జాయిన్ అవుతామని కానీ ఎక్కడ క్లారిటీ లేదు. క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తల్లో కూడా ఒక డోలాయమానం ఉంది. అంటే 2014 నుంచి 2019 నుంచి అక్కడ స్థానికంగా పనిచేసుకున్నటువంటి టీడీపీ సమన్వయకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు సీట్ వస్తుందా లేదా అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే మొన్న మాట్లాడడం చూసినాం. ఆయనేమో స్థానాలు మార్చుకుంటా, సీట్లు మార్చుకుంటా ముందుకు పోతున్నాడు, మీరేమో మా సారేమో ఇంకా చూద్దాం చేద్దాం అంటూ ఒక
తేల్చడం లేదు, ఏం చేయడం లేదు. ఎవరో కానీ ప్రకటించేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత న్యూస్ వస్తుంది మీడియాలో, అంటే ఫిబ్రవరి 2nd వీక్ మేబీ నోటిఫికేషన్ అవ్వచ్చు అన్నట్టు. అంటే ఒక 2 నెలల ముందు కూడా నువ్వు అభ్యర్థి ఎవరు అనేటువంటి స్పష్టత లేకపోతే, ఆ క్లారిటీ లేకపోతే నువ్వు ప్రజల్లోకి ఎప్పుడు పోతావు, నువ్వు ఎప్పుడు గ్రామాలలో మొబిలైజ్ చేసుకుంటావు, ఎప్పుడు నువ్వు బుజ్జగింపులు, అసంతృప్తులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా సహజంగా. సో వీటికి ఎప్పుడు నువ్వు సైన్ కేటాయిస్తావు, క్యాంపెయిన్కి ఎప్పుడు కేటాయిస్తావు అనేటువంటి డోలాయమానం ఖచ్చితంగా అటు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులలో కొంత కనపడుతుంది, అలాగే జనసేన శ్రేణులలో కొంత కనపడుతుంది. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడుతున్నారు, మాకు ఒత్తిడి ఉంది అని అన్నట్టుగా మనం భావించాలి. ఓకే, ఇప్పుడు పక్క రాష్ట్రం ఎఫెక్ట్ ఏమైనా జగన్ గారి మీద ఉందనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ సిట్టింగ్లను మార్చుంటే ఈరోజు కేసీఆర్ 3rd టైం సీఎం అవ్వచ్చు అన్న ఒక అంచనాల నడుమ జగన్ అంటే దాన్ని చూసి గుణపాఠంగా తీసుకొని ఏమైనా మారుస్తున్నారా, లేకపోతే ఇందులో అంటే ఆయన మార్చడానికి గల ఖచ్చితమైన వ్యూహాలు ఏంటో చెప్పగలరా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నాక ఇప్పుడు ఒక డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మీ కాంపిటేటర్ సలహాలు లేదా మీ కాంపిటేటర్ యొక్క వ్యూహాలను మీరు ఫాలో అవుతారు, మార్కెట్లో బేరీజ్ వేసుకుంటారు కదా. సో అదే విధంగా ఆలోచించినప్పుడు ఎన్నికల్లో కూడా ఒక సలహాలు, ఒక సూచనలు అక్కడ కొన్ని ఫెయిల్ అయ్యాయి. మనం ఈ మధ్యన చూసినాం, కేటీఆర్ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ మేము ఖచ్చితంగా అభ్యర్థులను మార్చాలని చెప్పాము, కానీ అధినాయకుడు మార్చలేదు, ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంది, నా బొమ్మను చూసేస్తారు అనేటువంటి కోణంలో ఆయన ముందుకోవడం జరిగింది. మేము ఎక్కడైతే 10-14 స్థానాల్లో మార్చామో మేము అక్కడ గెలిచాము అన్నట్టుగా వాళ్ళు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇది మనం ఏదో తెలియంది కాదు, అందరికీ చెప్పకపోయినా రిజల్ట్స్ లో కనపడింది. వాళ్ళు కూడా ఈరోజు కన్ఫెస్ చేశారు. అంటే ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది కదా, టీఆర్ఎస్ పార్టీ యొక్క లోక్సభ నియోజకవర్గాల సమీక్షల్లో ఒక విధమైన పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ పోస్ట్ మార్టంలో ఆయన కన్ఫెస్ చేశాడు, కేటీఆర్ కన్ఫెస్ చేశాడు. కాబట్టి సో ఆ కోణం కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. నేనేమంటానంటే తెలంగాణను ఆంధ్రాను ఖచ్చితంగా పోల్చలేము, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 years అవుతుంది. సో ఇక్కడ కొంత యాంటీ ఇన్కంబెన్సీ కొంత ఎక్కువ స్థాయిలో ఫామ్ అయి ఉండొచ్చు. అక్కడ 5 ఏళ్లే గవర్నమెంట్ ఫామ్ అయింది. రెండేళ్ల పాటు కరోనాతో కూడా రాష్ట్రాలు విలువిల్లాడినాయి. సో అలాంటి సమయంలో కూడా అక్కడ కొంత పేదలకు అనేక పథకాల ద్వారా లబ్ధి జరిగింది. కాబట్టి సో అంత యాంటీ ఇన్కంబెన్సీ అక్కడ లేదు. కానీ వీళ్ళ అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారు అన్న ప్రశ్న మీరు స్పష్టంగా అడిగారు. అంటే కారణాలు ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు అంటే నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలను మార్చి బీసీ వ్యక్తిని గ్రౌండ్ చేయబోతున్నారు. అదే అట్లాంటి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలోని నందికోట్కో ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి కొంత మంచి పేరు ఉంది. ఆయన ఉన్నతాధికారిగా పనిచేశారు, ఓఎస్డీలో పనిచేశారు, ముఖ్యమంత్రులకు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పరిచయాలు చేయడం వల్ల ఆయన లాస్ట్ టైం తీసుకొచ్చి పెట్టారు. అది ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో అక్కడ గెలవడం జరిగింది. ఈ రోజు ఆయనకు స్థానం లేదని చెప్పి ఒక డాక్టర్ గారిని తీసుకురావడం, అలాగే చాలా నియోజకవర్గాల్లో మార్పులు ఉన్నాయి. అంటే ఈ మార్పులకు వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు ఏంటి అంటే అక్కడ అభ్యర్థి యొక్క పర్ఫార్మెన్స్ కొంత బాగాలేదు, లోకల్లో కింద స్థాయిలో సమన్వయం కొంత లోపించింది, పార్టీకి ఎవరైతే కష్టపడినటువంటి కార్యకర్తలకు కొంత గుర్తింపు లేదు. సో ఇలాంటి అనేక కారణాలను మేము బేరీజ్ వేసుకుంటున్నాము అనే కోణంలో అభ్యర్థులను మారుస్తున్నాం అంటున్నారు. ఇక్కడ ప్రతిపక్షం ఏమంటుంది, మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మార్చాల్సింది ముఖ్యమంత్రి అని వీళ్ళు అంటున్నారు. నేనేమంటా అంటే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా అల్టిమేట్గా ఒక పార్టీ యొక్క వ్యూహం ఎలా ఉంటుంది అంటే మనం గెలవాలి. గెలవడానికి మనము ఎన్ని బలాబలాలను మనం అసెస్ చేయాలో, ఎంత స్ట్రెంగ్త్ను మనం చూడాలో ఆ స్ట్రెంగ్త్ కోణంలోనే రాజకీయం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు వైసీపీ కూడా వీళ్ళని ఏమంటుంది, మీకు దమ్ముంటే ఒంటరిగా రండి, మీకు పొత్తులో ఎందుకు, మీరు ఎప్పుడూ పొత్తుల్లోనే వస్తున్నారు అని వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. సో అది వాళ్ళ రాజకీయ ఆరోపణలు. కానీ ఇక్కడ వీళ్ళ వ్యూహం వీళ్ళకు ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి గత ఎన్నికల్లో మనం చూసినాం 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్కు 7.2% ఉంది. సో ఈ 47% కలిపితే అక్కడ జగన్కు 51% వచ్చింది గత ఎన్నికల్లో. సో ఇక్కడ 51-47 అయినప్పుడు 4% డిఫరెన్స్ ఉంటుంది. సో మనం టఫ్ ఫైట్ ఇవ్వచ్చు అనేటువంటి వ్యూహం వీళ్ళది. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అలా వ్యూహాలు జరుగుతున్నాయి తప్ప ఏదో కంప్లీట్గా తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం అభ్యర్థులను మార్చకపోవడం వల్ల మిస్ఫైర్ అయింది అనే ఒక లాజిక్కే ఇక్కడ పనిచేయడం లేదనేది నా భావన. ఓకే, ఇప్పుడు వైఎస్ షర్మిల ఎంట్రీతో రకరకాల ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్నాయి. ఆమె చీల్చబోయే ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కొంత వర్గం మాట్లాడుతుంది, లేదు వైఎస్ జగన్ ఓటే అని కొంత వర్గం మాట్లాడుతుంది. అసలు యాక్చువల్గా ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్, మంచి క్వశ్చన్. అంటే సహజంగా వైఎస్ఆర్ గారి అభిమానులనండి వైఎస్ఆర్ లెగసీ మొత్తం జగన్ వైపు క్యాప్చర్ అయింది.
వెళ్ళిపోయింది. మనం చూసినాం ఎన్నికల్లో, మనకు 2014 ఎన్నికల్లో కనపడింది, 2019 ఎన్నికల్లో కనపడింది. అంటే ఆ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ రాలే. కేవలం వాళ్ళకు 2019 ఎన్నికల్లో 1.18% ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే లెస్ దెన్ నోటా కంటే తక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది వాళ్ళకు. అంటే వాళ్ళ యొక్క ప్రామినెన్స్ అక్కడ చాలా నామినల్. కానీ ఆ 2 ఎన్నికలకు పోల్చుకుంటే ఈరోజు 2024 ఎన్నికల్లో కాస్త భిన్నం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యర్థిగా సొంత కుటుంబ సభ్యురాలను తీసుకురావడం వల్ల ఈరోజు వైఎస్ఆర్ అభిమానుల ఓటు చీల్తుందా లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుందా అనే చర్చ జరుగుతుంది. నేనేమంటానంటే వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ను అభిమానించే వాళ్ళు వైఎస్ఆర్ను ఎవరు తిట్టినా కూడా భరించలేరు. కామన్ సెన్స్, సింపుల్ లాజిక్. మనం పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ మాట్లాడడం కాసేపు పక్కన పెడతాము. బేసిక్ గా ఆంధ్ర పాలిటిక్స్ అంటేనే ఒక కల్ట్ క్రియేట్ అవుతుంది. ఎవరు అభిమానులు వాళ్ళకు ఉన్నారు. ఈరోజు ఎంత కాదనుకున్నా టీడీపీ ఒక బలమైన పార్టీ, వాళ్ళకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఎంత చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేసినా వాళ్ళ కల్ట్ వాళ్ళకు ఉంది, వీళ్ళ కల్ట్ వీళ్ళకు ఉంది. సో ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఏమైపోతున్నారు, ఆ రోజు ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం వల్లనే కదా ఈ రోజు ఇదంతా ప్రధాన కారణం. సో ఆ వైఎస్ఆర్ అభిమానులు అనే వాళ్ళు ఈరోజు షర్మిల ఎక్కడున్నా ఇంకోరు ఎక్కడున్నా కూడా వాళ్ళు వైఎస్ ను చూస్తారు తప్ప వైఎస్ ను విమర్శించిన వాళ్ళను ఎవరిని కూడా వాళ్ళు ఒకే ఘటన కట్టేస్తారు. అంటే అది టీడీపీ అయినా కావచ్చు, షర్మిల అయినా కావచ్చు. ఈరోజు షర్మిల ఏం చేస్తుంది ఇక్కడ అంటే సొంత వైఎస్ఆర్ గారి కుమారుడైన జగన్ ను తిడుతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఏమైనట్టు అక్కడ అంటే వైఎస్ఆర్ గారిని కూడా తిట్టినట్టు. అంటే ఆ రోజు వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చినప్పుడు నువ్వే దాన్ని సమర్థించి జగన్ కోసం ప్రచారం చేసినావు. నువ్వు మహానేతను ఈ 10 ఏళ్లలో నీకు ఏం మంచి కనపడిందని చెప్పి నువ్వు ఈరోజు కాంగ్రెస్ ఓన్ చేసుకున్నావు? ఏం కనపడిందని నువ్వు సొంత అన్నను ప్రత్యర్థిగా చూస్తున్నావు? ఒకవేళ రాజకీయ కోణంలో చూస్తే అది వేరు. అంటే మీకు ఏమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, వ్యక్తిగత అజెండాలు ఉన్నాయా, అంటే మీ మధ్యన ఏమైనా ఆస్తుల పంచాయతీలు ఉన్నాయా, లేకుంటే ఇగో పంచాయతీలు ఉన్నాయా, ఇట్లాంటి అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ మనం మీరు బైట్స్ చూసారో లేదో, నేను చాలా బైట్స్ చూశాను. చాలా బైట్స్ చూసినటువంటి వాళ్ళలో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ అభిమానులు అనే వాళ్ళు షర్మిలను అట్రాక్ట్ చేసేంత పరిస్థితిలో షర్మిల దగ్గర లేదు. కేవలం షర్మిలకు కొంత ఛాన్స్ ఎక్కడుందంటే వైఎస్ఆర్సీపీలో సీట్ రాని వాళ్ళు, టీడీపీలో సీట్ రాని వాళ్ళు, జనసేనలో సీట్ రాని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు కొంత స్తబ్దుగా ఉన్నటువంటి సీనియర్ నేతలు. సో ఇలాంటి వాళ్ళంతా కొంత వాళ్ళకు మూమెంట్ వచ్చింది షర్మిల రూపంలో. అంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి తనయగా ఆమెకు కొంత అటెన్షన్ ఉంటుంది కదా మీడియాలో కానీ ఆమె ప్రసంగాలకు కానీ. సో అందువల్ల ఏంటంటే ఎక్కడైతే ప్లేస్ దక్కదో వాళ్ళు షర్మిల వర్గంలో చేరుతారు. అంటే నేనేమంటా అంటే ప్రజా వ్యతిరేక ఓటు మొత్తం టీడీపీకి కన్సాలిడేట్ అయితే, టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితే టీడీపీ విల్ గెయిన్. కానీ ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులు ఎక్కడికి పోరు, దే ఆర్ కెప్ట్ విత్ జగన్. సో ఈరోజు ప్రజా వ్యతిరేక ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పైన ఎంతో కొంత వ్యతిరేకత ఉందనుకుంటే ఆ వ్యతిరేక ఓటు చంద్రబాబు నాయుడు గారికి పోకుండా ఈరోజు షర్మిల గారికి పోయే అవకాశాలు కూడా ఉంది ఎంతో కొంత. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇక్కడ 2 ప్లేస్లలో సీట్ రానివాడు కాంగ్రెస్ టికెట్ తీసుకుంటాడు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటూ వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి లేదా ఇంకా చాలా పేర్లు వస్తాయి. కొద్ది రోజులు పోతే మీకు ఇప్పుడు వేరే గుర్తుతో పోటీ చేయడం కంటే కాంగ్రెస్ గుర్తు అందరికీ తెలుసు, లెగసీ ఉన్నటువంటి పార్టీ. ఈరోజు గ్లాసు గుర్తును కొందరు కనుక్కుంటారో లేదో మనకు తెలియదు, కానీ కాంగ్రెస్ గుర్తు అంటే తెలియని వాడు దేశంలో ఎవరు ఉండరు. సో నువ్వు ఇంకొక గుర్తు పైన పోటీ చేయడం కంటే కాంగ్రెస్ గుర్తు పైన పోటీ చేసి నీకు కొంత ఇమేజ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఎవరైతే ఇప్పుడు మాజీలు అవుతున్నారో, తర్వాత ఎవరైతే టికెట్లు రాని ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కొంత కాంగ్రెస్ లోకి పోతారు. వాళ్ళకు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఓటు పోయే ఛాన్స్ లేదు. అంటే అది ఆల్రెడీ జగన్ దగ్గర క్యాప్చర్ ఉంది. ఈరోజు షర్మిల వచ్చి సొంత కుటుంబంలో వాళ్ళని విమర్శించడం వల్ల ఆమె ఇంకా రాజకీయంగా ఇంకా పల్సన అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చి రాజన్న రాజ్యం చేస్తానన్నారు. తెలంగాణలో 3 ఏళ్ళు దాదాపుగా బల్పం కట్టుకొని తిరిగింది ఆమె, కానీ ఇక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆడిపోయి ఆడబిడ్డ ఈడబిడ్డ అని చెప్పి ఆమె సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటుంది. కానీ జనాలు అనే వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది ఎవరేందని. అంటే ఈరోజు నువ్వు ఒక రాజకీయ పునరావాసంలో భాగంగా నీ యొక్క సొంత అజెండాతో నువ్వు ఏపీలోకి వచ్చినట్టుగా చూస్తారు, లేదా నీ అన్న మీద వ్యతిరేకతతో నువ్వు అక్కడికి వచ్చినట్టు చూస్తారు తప్ప నీకు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు కానీ లేదా కాంగ్రెస్ పార్టీని ఏదో రివైవ్ చేయాలనేటువంటి వ్యూహంలో వచ్చినట్టుగా అక్కడ కనపడ్డంలే.
అంటే ఈ వైఎస్ఆర్టీపీ పార్టీ ఇక్కడ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఈ భారాన్ని దించుకోవడానికి ఆమె అక్కడ వచ్చినట్టుగా ఒక టూరిస్టు పొలిటీషియన్గా కొల్లేరు పక్షి ఒక ఏమంటారంటే క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చినట్టుగా ఉంది తప్ప అంత సీరియస్నెస్ షర్మిలలో లేదు అనేది కూడా మనం ఆరోపణలు చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీ నుంచి. కాబట్టి షర్మిల ప్రభావం చాలా నామినల్గా ఉంటుంది. ఒకవేళ ఆ ప్రభావం అంతో ఇంతో ఉన్నా కూడా అది ఇంకా ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది అనేది నా భావన. ఓకే, ఆమె కామెంట్స్ చూస్తే ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే సాగుతున్నది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని తలుపుతో తమలపాకుతో కొట్టడం లాంటి కామెంట్స్ తప్పిస్తే ఇప్పటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అంటే చిన్న కామెంట్ కూడా చేయలేదు. సీరియస్ నోట్ లేదు. 10 సంవత్సరాలుగా ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంట్తో ఆయన టైఅప్ అయ్యి అలయన్స్లో ఉండి ఇప్పటిదాకా అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. ఎందుకని ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? అదే నేనేమంటానంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో కొంత రిఫ్ట్ ఉంది, విభేదాలు ఉన్నాయి. అంటే ఒక అన్నా చెల్లెల మధ్య విభేదాలు కుటుంబాల్లో ఉండడం వేరు. అలాంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాల్లో విభేదాలు వచ్చినప్పుడు సహజంగా మనం ఏమనుకుంటాం, ఆస్తుల గొడవలో లేదా ఇంకా పదవుల గొడవలో ఇట్లా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఒక పార్టీ పెట్టి ఒక రాష్ట్రంలో ఒక లీడర్గా ఎదిగే స్థాయికి ఆమె వచ్చిందంటే వాళ్ళ మధ్యలో ఏదో విభేదాలు చాలా బలంగా ఉన్నట్టే, తీవ్ర స్థాయిలో ఉన్నట్టే. ఆ రోజు చాలా మంది పార్టీ పెట్టొద్దు అని చెప్పినా కూడా ఆమె పార్టీ పెట్టింది. సరే, ఇక్కడ ఒక ప్రయోగం చేసింది, ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. సో దాన్ని మళ్ళీ కడిగేసుకోవడానికి కాంగ్రెస్లో కలిపేసింది. ఈరోజు తెలంగాణలో ఉంటాను, నేను జాతీయ నాయకురాలుగా ఉంటానని మొదట్లో వార్తలు వచ్చినాయి. కానీ లాస్ట్కి ఫైనల్గా ఏమైంది, తిరిగి బంతి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలైంది. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె అందరినీ విమర్శించాలి. అంటే అక్కడ ఉన్న ఏ పార్టీలు అయితే ఉంటాయో అందరినీ ఆమె టార్గెట్ చేయాలి. అంటే 10 ఏళ్ళు అవుతుంది విభజన జరిగి, విభజన హామీలు అమలు కావడానికి కారణం ఎవరు? 3 పార్టీలు కారణం. అంటే అటు బీజేపీ కారణం, అటు టీడీపీ కారణం, అటు వైసీపీ కారణం, జనసేన, ఈ 4 పార్టీలు కారణం. నలుగురిని టార్గెట్ చేయాలి. ఆమె దగ్గర నిజంగా చిత్తశుద్ధి ఉంటే నలుగురిని విమర్శించాలా. కానీ ఆమె ఏమంటుంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు అవకాశం ఎవరికి వచ్చింది? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు 2016లో? జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టును మాకు వద్దు, జాతీయ హోదా మేమే ఓన్గా కాంట్రాక్ట్ చేసుకుంటామని చెప్పి వీళ్ళే టేకప్ చేసినారు. తర్వాత ప్రత్యేక హోదా మాకు వద్దని చెప్పి స్పెషల్ ప్యాకేజ్ కావాలని చెప్పి ఈయనే పొగిడాడు, ఈయనే పొగిడించుకున్నాడు, శాల్వాలు కప్పినాడు, అసెంబ్లీలో తీర్మానం అన్ని చేశారు. అంటే తప్పులు గురించి మాట్లాడితే కేసులు పెడతాం తంతామని కూడా అన్నారు. అంటే ఇక్కడ అవెల్లా జనాలు ఏమైనా మర్చిపోతారా? అంటే మొదట అవకాశం ఎవరికి ఉన్నది? ఇప్పుడు బీజేపీ పైన మెడపైన కత్తి పెట్టే అవకాశం మొదట ఎవరికి వచ్చింది అంటా నేను? చంద్రబాబు నాయుడుకి వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ తన పొత్తులో ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ కూడా అడగచ్చు కదా బీజేపీ పైన, అడగాలి కదా. ఆ రోజు మోడీ గారి సభలలో భాగస్వామ్యం పంచుకున్న వాళ్ళు ఎవరు? వీళ్ళే కదా. సో అంటే వీళ్ళకే కొంత ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంటే వాళ్ళ కూటమిలో ఉన్న మీకు కదా బాధ్యత ఎక్కువ. కానీ మీరు ఆ అవకాశాన్ని చేజార్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడు? వాళ్ళకి అబ్జల్యూట్ మెజారిటీ వస్తే మనం చేసేది ఏముండదు, అబ్జల్యూట్ మెజారిటీ రాకుండా మన నెంబర్ మీద డిపెండ్ అయితే అప్పుడు మనం డిమాండ్ను పుట్ ఇన్ టు ప్లేస్, అంతే తప్ప నేను చేసేది ఏముండదని ఆయన చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పినాడు. వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీరు చూడండి కేవీఆర్, పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా అటు రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు, ఇటు లోక్సభలో మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా వాయిదా తీర్మానం ఇస్తారు. ఇది ప్రత్యేక హోదా పైన చర్చ జరగాల అనే వాయిదా తీర్మానము. పార్లమెంటు సమావేశాలు దగ్గర 120 రోజులు 130 రోజులు పార్లమెంటు సమావేశాలు జరిగితే దాదాపుగా ఒక 30-40 రోజుల పాటు ఈ తీర్మానాలు ఇచ్చింటారు ప్రతి ఇయర్. ప్రైవేట్ బిల్స్ పెట్టిన సందర్భాలు ఇవన్నీ చూసాం. అంటే సాంకేతికంగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ రోజు వచ్చి రోడ్డు మీద ధర్నా చేయదు కదా. ఆ రోజు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఆ రోజు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పి చేశారు. అంటే ఆ రోజే ఈయన ఆ అంశానికి సమాధి చేసినట్టుగా మనం భావించకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీరేం చేసినారు అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి పైన వాళ్ళు నెట్టివేయడం చూస్తే మొదట తూట్లు పొడిచింది ఎవరు? ఇప్పుడు చేయాల్సిందంతా మీరు చేసి మళ్ళీ వచ్చిన వాళ్ళని ప్రశ్నిస్తే ఏమర్థం ఉంటుంది? అంటే ఈరోజు షర్మిల వాళ్ళని ప్రశ్నించాలా? ఫస్ట్ తూట్లు పొడిచింది మీరు. నిజంగా కాంగ్రెస్ నష్టం చేసింది అనుకుందాం. కాంగ్రెస్ నష్టం చేసింటేనే కదా మీకు బీజేపీకి అధికారం ఇచ్చింది ప్రజలు. మరి మీరేం చేసినారు? ఆ 10 ఏళ్లలో మీరు కూడా దాన్ని అట్లే నాంచుతూ వస్తున్నారు కదా. అంటే ఆమె ముందు ప్రశ్నించాల్సింది బీజేపీని,
తర్వాత తెలుగుదేశాన్ని జనసేనను ప్రశ్నించిన తర్వాత వైసీపీని టార్గెట్ చేస్తే ప్రజలు నమ్ముతారు తప్ప ఆమె ముందు వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతా తర్వాత వీళ్ళను ఏదో మీరు ఇందాక అన్నట్టుగా అంటే చూచాయిగా ఏదో అట్లా చిన్నగా విమర్శలు చేస్తే ఎవరు నమ్ముతారు ప్రజలు? ఓకే, నిన్న ఒక కామెంట్ చేస్తూ ఆమె నేను కూడా రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తమే పులి కడుపున పూలే పుడుతుంది అనే కామెంట్స్ని చూస్తే అంటే ఏమైనా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నమా ఏమనుకోవచ్చు? అదే ఖచ్చితంగా ఏంటంటే అదే అంటున్నారు కదా, ఇప్పుడు నేను ఇందాక మీతో అన్నాను కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇక్కడికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో దాన్ని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలా? కొంత ఎమోషన్ తీసుకురావాలా. నేను ఆడపిల్లనని చెప్పు లేదా నేను పులి బిడ్డనని చెప్పు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని చెప్పి తీసుకురావడం వల్ల అప్పుడు ఏమవుతుంది? అదే నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కేవీఆర్ రాజకీయాల్లో ఎట్లుంటుందంటే నీకు ఒక 5 ఏళ్ళు నువ్వు పోటీలో లేకపోయినా ఎలక్షన్లలో నువ్వు కాంపిటీషన్లో లేకపోయినా మనం డిజపియర్ అయిపోతాం. అంటే ఇంకొకరు వచ్చి ఆ స్థానాన్ని ఆక్యుపై చేసే అవకాశం ఉంటుంది, రీప్లేస్ చేస్తారు. సో దాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వేం చేయాలా? ఖచ్చితంగా నువ్వు పోరాటం చేయాలా, ఏదో ఒక పార్టీలో ఉండాలా. సో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి క్రమంలో ఈరోజు షర్మిల కొంత రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, ఎమోషనల్ లేదా బ్లాక్మెయిల్ అన్ని చేస్తుంది ఆమె. చేయడం వల్ల ఏమవుతుంది? అదే ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఉంటారో వీళ్ళకల్లా ఏమైపోతుంది, అరే ఈమె కొంత టార్గెట్ చేస్తుంది, ఈమె దగ్గరకు పోతే కొంత మనకు గెలిచే అవకాశాలు ఉంటాయి అనే ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆమెకు బాధ్యతలు ఇచ్చినారు, ఆమె బాధ్యతలు ఇచ్చినప్పుడు ఆమె ఊరికి ఇంట్లో కూర్చోలేదు కదా, ఖచ్చితంగా ఆమె బాధ్యతలకు న్యాయం చేయాలి కదా. న్యాయం చేయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ప్రభుత్వం పైన 4 రాళ్ళు వేయాలా. అంటే ప్రభుత్వం పైన 4 రాళ్ళు వేయాలి కానీ ప్రతిపక్షాలను తిట్టడానికే కుదరదు. కాబట్టి ఆమె ఏం చేస్తుంది? రాజకీయమే చేస్తుంది. నిజంగా చిత్తశుద్ధితో చేస్తే వీళ్ళని కూడా విమర్శించాలా. అక్కడ చిత్తశుద్ధి లేదు, రాజకీయమే ఉంది. అంటే రాజకీయం ఉందంటే ప్రజా వ్యతిరేక ఓటును క్యాప్చర్ చేసుకోవాలా, ఇక్కడ నుంచి నాకు ఓటు రావాలా అనేటువంటి కోణంలో ఆమె ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా మనం భావించాలి. ఓకే, ఇక ఎలక్షన్స్ విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేశాడు క్యాంపెయిన్. ఇవాళతో మొదలైంది. ఒకవైపు అభ్యర్థుల మార్పు, ఇన్ఛార్జ్ల మార్పు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలు ఇప్పటిదాకా పొత్తు కుదరలేదు, అభ్యర్థుల ప్రకటన జరగలేదు, ఏదో 1-2 ప్లేసెస్లో తప్పిస్తే. అంటే ఇది వీళ్ళ డొల్లతనమా లేకపోతే ఎన్నికలను లైట్ తీసుకున్నారా అనుకోవాలి, ఏమనుకోవచ్చు? అంటే వాళ్ళకు ఒక వ్యూహం ఉంటుంది, వాళ్ళ క్లారిటీ. మోర్ ఓవర్ 3 months కంటే ఎక్కువ టైం లేదు. అదే అంటాను నేను. ఏమంటాను అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సుదీర్ఘంగా చూసిన వాళ్ళకు అర్థమవుతుంది. 2004 నుంచి కూడా నేను కొంత దగ్గర నుంచి చూస్తున్నాను ఈ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులు, లాస్ట్ మూమెంట్లో ఎవరికి ఇస్తారు, ఇట్లాంటి అంశాలు ఆలోచిస్తే మీరు 2004 ఎన్నికలు చూడండి. లాస్ట్ 2004లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు 294 స్థానాలలో లాస్ట్ 2 రోజుల ముందు ప్రకటించినటువంటి స్థానం గుడివాడ. ఓకే, గుడివాడ, ఇంకోటి అప్పట్లో మా కోయిలకుంట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత డిలిమిటేషన్లో కోయిలకుంట్ల వెళ్ళిపోయింది. కానీ అంటే అంత వరకు నానుస్తాడు ఆయన. అంటే ఆ రోజు మొదటిసారి 2004లో కొడాలి నాని గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం. ఓకే, అంటే హరికృష్ణ, చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రెజర్ వల్ల ఆ రోజు కొడాలి నాని గారికి టికెట్ ఇచ్చారు. అంతకుముందు అక్కడ రావి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సో ఆయనకు కాదని కొడాలి నానికి రావడం వెనుక ఎవరు ప్రెజర్ ఉంది? హరికృష్ణ, ఎన్టీఆర్ ప్రెజర్ ఉంది, అది అందరికి తెలుసు. అంటే అట్లా లాస్ట్ వరకు ఆయన నాంచుతాడు. అంటే వాడు పోకూడదు, వీడు పోకూడదు నా దగ్గర నుంచి అని. ఇప్పుడు ఒకవేళ ముందు ప్రకటించినాడు అనుకో, ఏమైతుంది? సీట్ రానోడు ఇంకొకటి పొత్తులో భాగంగా జనసేన దూరం అయ్యే అవకాశం ఉంటుంది. పక్క చూపులు చూస్తాడు. అంటే సీట్ రానోడు పక్క చూపులు చూడకూడదు. ఈడు మనల్ని అంటిపెట్టుకొని ఉండాలి, వాడు మనల్ని అంటిపెట్టుకొని ఉంటే ఏమైతుంది? అప్పటికి వాళ్ళు ప్రకటించేస్తారు, ఈడు సచ్చినట్టు యాడిగోడు సచ్చినట్టు ఇంకా మనతోనే చేస్తాడు అనే ఒక వ్యూహంతో ఆయన అట్లే నాంచుతున్నాడు. 3 వస్తే 3కి సీట్ నీకే అంటాడు, 5 మంది వస్తే 5 మందికి సీట్ నీకే అంటాడు. వర్కౌట్ అవుతుంది అంటారు అసలు ఇది. అదే, అది లాస్ట్కు మన కొంపే ముంచుతుంది. ఓకే, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు నువ్వు నమ్మకం పెట్టుకొని 4 ఏళ్ళు పనిచేసుకుంటావు, ఇంకొక సెకండ్ గ్రేడ్ లీడర్ పనిచేసుకొని ఉంటాడు. ఇప్పుడు నీకు సడన్ గా నువ్వు ఎమ్మెల్యే అయిపోతే ఆయన తట్టుకోలేడు, ఆయన ఎమ్మెల్యే అయిపోతే నువ్వు తట్టుకోలేవు. అట్లాంటిది ఏమైపోతుంది లాస్ట్ మూమెంట్ లో? అరే నేను కష్టపడి ఈయనని ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టి రేపు పొద్దున్నంతా నేను ఈయన చుట్టూ తిరగడం ఎందుకు అని చెప్పి నీకు ఒక విధమైన అభద్రతాభావం కలుగుతుంది. కలిగినప్పుడు కింద స్థాయిలో ఏమైతుంది? నీ క్యాడర్ పనిచేయదు. నీలాంటి వాళ్ళ కోసం ఇక్కడ వీళ్ళు ఖర్చు వేసుకొని కూర్చుంటారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే రెడీగా ఉంటాడు, ఆల్రెడీ ప్రకటించేసినారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ నుంచి ఎవడన్నా వస్తాడా, అక్కడ ఈయన ఎవరు టికెట్ ఇవ్వకపోతే వాడిని మనం కబ్జా చేద్దామా అనేటువంటి విషయం వీళ్ళు అప్లై చేస్తారు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఆలస్యం చంద్రబాబు నాయుడు గారికి కొంత నష్టమే అనేది నా భావన. ఓకే, ఇంకొకటి
నిన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూసిన, ఇవాళ నాగబాబు గారి ట్వీట్ చూసిన, ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ రియాక్షన్ అనే పేరుతో ట్వీట్ చూసిన తర్వాత ఇవాళ ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, అంటే ఒకవేళ టీడీపీతో పొత్తు కుదరకపోతే బీజేపీతో వెళ్దామన్న ఆల్టర్నేట్ వ్యూహం పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నట్టుంది. అసలు పొత్తు కుదిరే అవకాశం ఉందా? నేనుండా అంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ కూడా మధ్యాహ్న సంబంధాలు అనుకున్నంత స్థాయిలో లేవు. ఓకే, ఎందుకంటే గతంలో కూడా చూసినాం, నాకు బీజేపీ అడిగితే రోడ్ మ్యాప్ ఇవ్వలేదని చెప్పడం మాట్లాడినాడు. ఈరోజు ఇంకా 2 నెలలుంటే ఎన్నికలు వస్తున్నాయి. ఈ రోజు వరకు వాళ్ళిద్దరు కూర్చొని ఒక కార్యక్రమం చేసింది లేదు, ఒక ధర్నా చేసింది లేదు, ఒక కార్యాచరణ ప్రకటించింది లేదు. ఒక సైడ్ ఏమో టీడీపీతో పొత్తు అని చెప్పి ఒక సైడ్ అంటాడు, ఒక సైడ్ ఏమో బీజేపీతో కూడా పొత్తు అంటాడు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేనకు ఒక 30 సీట్లు కేటాయించినారు అనుకున్నాం. అంటే ఈ 30లో మళ్ళీ ఈయన వీళ్ళకి ఇస్తాడా? బీజేపీకి ఇస్తాడా? అంటే ఏంటా ఈక్వేషన్ ఏంటి? ఇప్పుడు పొత్తు అంటే ఏంది? 3 పార్టీలు పొత్తుంటే 3 కూర్చొని నిర్ణయం చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఏదో కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 30 ఇస్తే ఈ 30లో నువ్వు బీజేపీకి ఒక 5-6 ఇస్తావా? అంటే దీనిలో పొత్తనాలా లేకుంటే దీనిలో ఏమనాలా? కొత్త పదం కనిపెట్టాలి మనం. అదే నేను ఇందాక అన్నట్టు ఏదో కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ అంటున్నాను కదా, ఆ టైప్లో కనపడుతుంది రాజకీయం. కానీ ఫైనల్గా ఏమవ్వచ్చు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం అనండి, ఆయనకు ఉండేటువంటి ఈక్వేషన్స్, ఆయన గతంలో ఉన్న ఎక్స్పోజర్ని బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కలిసే వస్తాయి. ఓకే, ఈ 3 పార్టీలు ఎక్కువ శాతం కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంత సీట్ల విషయంలో జనసేన పైన కొంత ఒత్తిడి ఉంది. ఓకే, బీజేపీ ఏంటంటే వాళ్ళకు ఉండే నాయకులే మనకు తెలుసు, 4 పేర్ల కంటే వినపడవు. సో ఆ 4 సీట్లు ఇచ్చి ఏవో ఒక 2 ఎంపీలు ఇస్తే వాళ్ళు ఓకే. ఏదో మన రాష్ట్ర నాయకులు విష్ణు లాంటిలో ఇంకొక అధికార ప్రతినిధో వాళ్ళు కొంత కలర్ ఎగరేస్తారు కానీ మాకు కూడా 10 ఇవ్వాలా, మాకు కూడా 60 ఇవ్వాలా, 40 ఇవ్వాలని. ముందు కార్యకర్తలు ఉండాలా, గవర్నమెంట్లో మండల స్థాయి గ్రామ స్థాయి లేనప్పుడు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే నేను ఒక మాట మాట్లాడడం కనపడింది నాకు, చూసినారా మీరు? అంటే ఏమన్నంటే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో నాకు లేదంటున్నారు, నా పైన ఒత్తిడి ఉంది, మీరేమో ప్రకటిస్తున్నారు, పోయినసారి ముఖ్యమంత్రి అన్నారు కానీ నాకే ఓట్లే లేదు, పోయినసారి నేను తగ్గిన ఈసారి మీరు తగ్గాల, ఇట్లా చాలా అంటే ఒక ఇన్కన్సిస్టెన్సీ చూసినాం మనం. సో అందువల్ల నేనేమంటానంటే పవన్ కళ్యాణ్కు క్లారిటీ లేకపోవడం వల్లనే ఈరోజు ఆయన ఢిల్లీకి పోయినాడు. అంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమా, లేకుంటే బీజేపీ కూడా వచ్చి టీడీపీ కూటమిలో జాయిన్ అయ్యి ఇంకా ఏమన్నా 3 వర్కింగ్ టుగెదర్. అంటే ఇక్కడ ఇంకొక మీడియాలో కమ్యూనిస్టులు ఏమైపోవాలి ఈ గ్యాప్ లో? కమ్యూనిస్టులు ఉండరు కదా, ఒకవేళ బీజేపీ కూటమిలో కమ్యూనిస్టులు చేరారు కదా, కూటమిలో ఉన్నారు కదా. అవును, ఇప్పుడు నేషనల్ లెవెల్లో వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు, వాళ్ళు బీజేపీలో ఎట్లా కలుస్తారు? కూటమిలో కలవరు కాబట్టి వాళ్ళు రేపొద్దున కాంగ్రెస్ తో పోతారు కదా. ఇంకా వాళ్ళ ఆప్షన్ అది ఉంది కదా. ఇప్పుడు ఇండియా కూటమిలో పైన కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు రేపు ఏపీలో కూడా షర్మిలతో పాటు నడుస్తారు. మరి అలాంటప్పుడు ఓటు చీలిక జరగకూడదు అన్న చంద్రబాబు ఈక్వేషన్ అక్కడే అదే దెబ్బతింటా. నేను అదే చెప్పాను కదా నీకు ఇంతకుముందు కూడా, షర్మిల రావడం వల్ల జరిగే రాజకీయం ఇదే. ఖచ్చితంగా అది ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి లాభిస్తుంది. మీరు కావాలంటే మనం ఎలక్షన్ల తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఫైనల్గా రాబోయే 90 రోజుల్లో ఎట్లాంటి రాజకీయ వ్యూహాలు చూడొచ్చు మనం? ఎలక్షన్ వచ్చేసరికి ఏం జరగవచ్చు? అదే నేనేమంటా అంటే అజెండా సహజంగా ఇప్పుడు మీడియాలో మీరు ఉన్నారు, చాలా విషయాలు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. సహజంగా ఎన్నికల్లో అజెండా ఏమి ఉండాలా? రాష్ట్ర సమస్యలు, జిల్లా సమస్యలు, స్థానిక సమస్యలు ఇట్లాంటివి ఉండాలి. కానీ జనరల్ ఎలక్షన్లో రాష్ట్ర అజెండానే ఉంటుంది. అంటే లోకల్ బాడీ జరిగినప్పుడు, కార్పొరేషన్ మున్సిపాలిటీ జరిగినప్పుడు స్థానిక అజెండా పైకి వస్తుంది. అంటే స్థానిక సమస్యలు, మాకు డ్రైనేజ్ లేదు, మాకు ఒక స్టేడియం లేదు, మాకు ఒక హాస్పిటల్ లేదు, మాకు స్కూల్స్ లేవు, ఇట్లాంటి అజెండా వస్తుంది. కానీ వేరేజ్ జనరల్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమొస్తుంది? రాష్ట్ర అజెండా వస్తుంది. అంటే మాకు నీటిపారుదల ప్రాజెక్ట్స్ కానీ, విశాఖ ఉక్కు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి రైల్వే జోన్ కానీ, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్ట్స్ కానీ, లేదా ఉద్యోగులకు ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు చేసి మళ్ళీ పాత పింఛన్ తెస్తామని కానీ, లేదా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, ఇలాంటి అజెండా పైన చర్చ జరగాలి. సో రైతు సమస్యల పైన, రైతు ఆత్మహత్యల పైన. కానీ ఈరోజు ఆ అజెండా పైన చర్చ ఎక్కడైనా జరుగుతుందా? లేదు. ఆ అజెండా పక్కకి వెళ్ళిపోయి ఏ అజెండా వచ్చింది?
వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపినారు, తర్వాత అమ్మను చెల్లిని ఎవరు విడదీసినారు, లేదా వెన్నుపోటు వచ్చి రాజకీయాలు చేసింది ఎవరు, బాలకృష్ణ కుటుంబంలో గతంలో ఏం జరిగింది. సో ఇలాంటి అన్ని వ్యక్తిగత అంశాలు అజెండాగా రాజకీయం చూస్తున్నాం. అంటే నేను అదే అంటున్నాను, వ్యూహాలు చర్చలు అజెండా పైన జరిగితే ప్రజలకు మంచి జరుగుతుంది. అలా కాకుండా వ్యక్తిగత అంశాలపైన అజెండా వ్యక్తిగత వ్యూహాలు జరగడం వల్ల అల్టిమేట్గా నష్టపోయేది ఎవరం? ప్రజలమే. అంటే ఈరోజు ఎంత కాదనుకున్నా మనం 10 ఏళ్ళు నష్టపోయినాం. అంటే ప్రత్యేక హోదాను కోల్పోయినాం. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే మనకు సెంట్రల్ నుంచి నిధుల లభ్యత ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ కర్మాగారాలు కానీ ఫ్యాక్టరీలు ఎక్కడ పెట్టాలనుకుంటాడు? ఎక్కడైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుందో, ఇన్సెంటివ్స్ ఎక్కువగా ఉంటాయో, సెక్యూరిటీ లాంటివి, అలా ఎక్కడైతే స్టెబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఇవన్నీ మనం కోల్పోయినట్టే కదా. అంటే ప్రత్యేక హోదా వస్తే ఇన్ని అడ్వాంటేజెస్ ఉండేవి. వాటిపైన చర్చ జరగకుండా ఈరోజు ఏమైపోతుంది? వ్యక్తిగత ఆరోపణలు. ఇప్పుడు 2012 నుంచి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అనే ఆరోపణ వింటున్నాం. తర్వాత 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వింటున్నాం. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు గురించి వింటున్నాం. బాలకృష్ణ కుటుంబం గురించి వింటున్నాం. కానీ ప్రజలు ఒకసారి చంద్రబాబు నాయుడు గెలిపించినారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. అంటే వ్యక్తిగత ఆరోపణలను బట్టి ఎవరు కూడా ఓట్లు వేయడంలే. కేవలం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకున్న ఓటు బ్యాంకును, వాళ్ళకున్న కార్యకర్తలను కాపాడుకోవడానికే వ్యక్తిగత విమర్శలు పనికొస్తాయి. గెలుపుకు అవి రెండు పనికిరావు. గెలుపును నిర్దేశించేది ఎవరు? కొంత న్యూట్రల్ పీపుల్, కొంత ఎవరైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళే గవర్నమెంట్ను మార్చగలరు. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే 2014లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వన్ సైడ్ అయింది. తర్వాత 2019లో జగన్ సైడ్ అయింది. ఈసారి కొంత ఎన్నిక డిఫరెంట్ ఉండబోతుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు కదా ప్రజలు. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మనం ఎన్ని పథకాల పేర్లు విన్నామా? వినలేదు. ఈరోజు ఎన్ని పథకాల పేర్లు వింటున్నాం? నాడు నేడు అని చెప్పి అభివృద్ధి జరుగుతుంది. ఒకవైపు హాస్పిటల్స్ అభివృద్ధి జరుగుతుంది. ఇంకొకటి అంటే అభివృద్ధి అంటే అందరు ఏదో కర్మాగారాలు, రోడ్లు పడాలా ఇదనుకుంటారు. అది కాదు అభివృద్ధి. మీకు అభివృద్ధికి చాలా కొలమానాలు ఉంటాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి పెరిగింది, 13 లక్షల కోట్లు ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ నెంబర్స్ బాగానే ఉన్నాయి. సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాలలో మీరు జిఎస్టీ నెంబర్స్ చూడండి కావాలంటే, ఖచ్చితంగా ఏపీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఆ నెంబర్స్ని ఎవరైనా మార్చగలరా? జిఎస్డిపి నెంబర్లను ఎవరు మార్చలేరు, జిఎస్టీ నెంబర్స్ని ఎవరు మార్చలేరు కదా. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కదా వచ్చేది. అవెల్లా మనం కట్టిన డేటా ప్రకారం ఈరోజు అంతా ఆన్లైన్ కదా, అంతా రికార్డెడ్ వాల్యూస్. అవెల్లా చూడకుండా నువ్వు అభివృద్ధి లేదంటే అసలు అభివృద్ధి కొలమానం ఏంటి? అంటే అక్కడ పేదలను కూడా మనం ఆలోచించాలి కదా. వాళ్ళకు కూడా విద్యా వైద్యంలో ప్రమాణాలు మెరుగవ్వాలి కదా. ఇంకా నేను ఇంకొక విషయం చెప్తున్నా. ఈరోజు మోడీ గారు 2047లో మనం డెవలప్డ్ నేషన్ అవుతాము అంటున్నాడు. 2027లో మనము థర్డ్ ఎకానమీగా ఎమర్జ్ అవుతామంటున్నారు. ఈ అందరూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ ఆ ఎమర్జ్ అవ్వాలా, ఆ స్థాయికి మనం ఎదగాలంటే 2 కారణాలు ఉన్నాయి. నేను రాజకీయ విశ్లేషకుడుగా చెప్పడంలే, ఒక ఎకనామిక్ స్టూడెంట్గా చెప్తున్నాను. నేను యాక్చువల్గా నేను ఫినాన్స్ గ్రాడ్యుయేట్. సో మీరు కావాలంటే చూడండి, రంగరాజన్ గారు మాట్లాడిన, సుబ్బారావు గారు మాట్లాడిన, ఆర్బీఐ మాజీ గవర్నర్ వాళ్ళ ఆర్టికల్స్ చదివితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్యా వైద్యంలో రిఫార్మ్స్ రావాలా, విద్యా వైద్యంలో ప్రమాణాలు పెరగాల. అప్పుడే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోయి ఆ రాష్ట్రం ముందుకు పోతుంది. ఆ వైపున అడుగులు పడాలి కదా. ఆ వైపున అడుగులు ఎక్కడ పడుతున్నాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు అనే ప్రోగ్రాం ద్వారా మనం చూస్తున్నాము. అలాగే ఈరోజు హాస్పిటల్లో కూడా ప్రమాణాలు చాలా మెరుగైనట్టుగా చాలా మంది డాక్టర్స్, చాలా మంది మేధావులు ఆర్టికల్స్ చదువుతున్నాం. అವೆಲ್ಲ మనకేం కనపడవు. కంచాయలే లాంటి వాళ్ళు మాట్లాడారు కదా. జగన్ ప్రభుత్వం మారితే ఆయనకు వచ్చే నష్టమే లేదు, పేదలు అవుతారు. అదే నేను అంటున్నా. ఇందాక ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు గారు, దువ్వూరి సుబ్బారావు గారు కానీ, మాజీ గవర్నర్ రంగరాజన్ గారు మాట్లాడిన మాటలు చూస్తే ఈ రోజు మన దేశ తలసరి ఆదాయం 2,40,000. మనం డెవలప్డ్ నేషన్ కావాలా 2047 అంటే 100 ఏళ్ల స్వతంత్ర భారతదేశం రోజుకు కావాలనుకుంటే మన దేశంలో తలసరి ఆదాయం 14 లక్షల కోట్లకు వెళ్ళాలి, 14 లక్షలకు వెళ్ళాలి. అంటే ఈరోజు మన తలసరి ఆదాయం 2,40,000 ఉంది దేశంలో యావరేజ్. అది 14 లక్షలకు వెళ్ళాలి. దానికి వెళ్ళాలంటే మన దేశం యొక్క గ్రోత్ రేటు యావరేజ్గా 7.6% గ్రోత్ అవ్వాలి. సో ఆ గ్రోత్ను మనం ఎప్పుడు రీచ్ అవుతామంటే సమాజంలో అసమానతలు తగ్గాల. సమాజంలో ఈ అసమానతలు తగ్గకుంటే పూర్గానే ఉంటాడు, రిచ్గానే ఉంటాడు. అప్పుడు అది ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అంటే, ఆ బ్యాలెన్స్ అవ్వాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి.
విద్య పైన సమాన అవకాశాలు, ఆరోగ్యం పైన అందరికీ సమాన అవకాశాలు ఉంటే అప్పుడు అందరి దగ్గర నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ బయటికి వస్తుంది. ఇలాంటి వాటికి జరగకుండా దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి జరగదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత విద్య పైన, ఆరోగ్యం పైన మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి స్టాటిస్టిక్స్ రికార్డ్స్ కూడా చెప్తున్నాయి కదా. ఎడ్యుకేషన్ లిటరసీలో కేరళను సర్పాస్ చేసి ముందుకు వచ్చినాము. ఇంకొకటి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెరిగిందని నిన్న సమ్మిట్లో చూసినాము. అవి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మార్చేటువంటి నెంబర్సా? కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కదా. ఇంకోటి కరోనా టైంలో మనం తెలంగాణలో, నేను తెలంగాణలో ఉన్నాం, చూసినాం మనం. ఇక్కడ హాస్పిటల్ దొరికే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రులలో వర్ణనాతీతం బాధ. కానీ ఏపీలో ఇంటికి వచ్చి టెస్టులు చేసినారు, ఇంటికి వచ్చి అంబులెన్స్లలో జనాలను ఎక్కించుకొని పోయినారు. ట్రూనాటా పరీక్షలు టెస్టులు తీసుకొచ్చి ఇక్కడ 50,000 30,000 మందికి కూడా రోజు టెస్టులు చేసిన పరిస్థితి లేదు. కానీ లక్షల మందికి రోజు టెస్టులు చేసినారు అక్కడ. అంటే ఒక ప్రపంచం ఎదుర్కొన్న ఒక విపత్తును కూడా అక్కడ బ్రహ్మాండంగా హ్యాండిల్ చేసినారు, సమర్థవంతంగా హ్యాండిల్. అంటే ఇవల్ల ఏం కనపడవా? అంటే ఇవన్నీ ప్రజలు మర్చిపోయి ఉంటారా? నేను అదే అంటాను, 2014, 19, 24 కంపేర్ చేసుకొని ఈసారి ప్రజల తీర్పు ఉండబోతుంది అనేది నా భావన. ఓకే, చివరగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే సమ్మిట్లో ఒక మాట అన్నారు. నేషనల్ పార్టీలైన కాంగ్రెస్కు, బీజేపీకి స్టేట్లో ఎగ్జిస్టెన్స్ లేదు. ఇప్పుడు షర్మిల రూపంలో, జై శ్రీరామ్ ప్రాణప్రతిష్ఠ రూపంలో బీజేపీ, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఏపీలో వాళ్ళకు ఎంత శ్రీరాముడు అన్నా లేదా ఇంకొకటి మేము ప్రత్యేక హోదా చేస్తామన్నా కూడా కాంగ్రెస్ను, బీజేపీని నమ్మేటువంటి పరిస్థితి ఏపీలో కనపడడం లేదు ఈ ఎన్నికల్లో. ఎందుకంటే వాళ్ళకు బీజేపీకి 0.8% ఓట్ బ్యాంకు. ఓకే, తర్వాత కాంగ్రెస్ అదే నేనేమంటా అంటే బీజేపీకి నాకు తెలిసినంత వరకు ఏం పెరగకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పెరిగితే ఒక 4 to 5% రావచ్చు అనేది నా భావన. అదే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ సీట్ రాని వాళ్ళు, అక్కడ సీట్ రాని వాళ్ళు ఖచ్చితంగా షర్మిలను ఆశ్రయిస్తారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకు ఓట్ బ్యాంక్ పెరగచ్చు అనేది నా భావన తప్ప బీజేపీ, కాంగ్రెస్ ఏదో ఎమర్జ్ అవుతారని కాదు, కింగ్ మేకర్ అవుతారో అనేటువంటి గ్రౌండ్ వర్క్ వాళ్ళకు లేదు. సీట్ల రేంజ్లో కాకపోయినా ఓట్ షేర్లు వరకనా అదే ఓట్ షేర్లు అదే అంటున్నాను కదా. కాంగ్రెస్ పార్టీకి మేబీ 5 to 6% మేబీ దే విల్ గెట్, ఐ థింక్ సో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా మైరా స్టూడియోకి వచ్చి ఇంత డీటెయిల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ప్రస్తుత పరిణామాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మైరా మీడియా స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.